దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నేటి వాక్య భాగము యెషయా ప్రవక్త వ్రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము 17 నుండి 22 వచనాలకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఒక మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 17వ వచనంలో ఉన్న మాట: అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుషుల గర్వము తగ్గింపబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును. గర్విష్ఠుల యొక్క గర్వము తగ్గించబడే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ దినము రాబోతున్నదనని మనం తెలుసుకోవాలి. ప్రియులరా, ఆ దినము ప్రభు చెప్పినట్లుగా ఒక రోజు ఉంటుంది. మనకు తెలుసు, గర్వించినటువంటి నెబుకద్నెజరు తన రాజ్యము తొలగించబడి, రాజుగా తొలగించబడి అడవికి పంపించబడి గడ్డి మేశాడు. అంత మాత్రమే కాదు, మరొకరు కూడా, హామాను కూడా దేవుని బిడ్డలను సంహరించాలని రాజు దగ్గర నుండి తాకీదును తీసుకొని వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక అనేకులు, బెల్షెజర్ రాజు కూడా దేవుని ప్రజలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు తన రాజ్యం నుండి తొలగించబడ్డాడు. మెనే టెకెల్ ఉఫార్సిస్ అని తొలగించబడ్డాడు. ఈ విధంగా చూస్తే అహంకారులను ఆయన అణగద్రొక్కేవాడు, అణగద్రొక్కబడతారు అని తెలుసుకోవాలి. ఆనాటి యూదుల వలె ఈనాటి మానవాళి కూడా సంఘ సామర్థ్యములను శాశ్వతం అనుకొని ఏం చేస్తున్నారనంటే, ఈ మనుషులు, ఈ సేవకులు కానీ మానవుల దృష్టిలో ఉన్నటువంటి అన్ని దేవుడిచ్చాడు అని చెప్పుకుంటూనే, వాటిని అనుభవిస్తూనే గర్వంతో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు చేసినవి ఎన్నో ఉన్నాయి మేలులు, వాటి యందు ఉత్సహించటం సంతోషమే, కానీ గర్విస్తున్నటువంటి పరిస్థితులు. దేవుని మాట ద్వారా దీవెన ఉన్నది, దేవుని మాటకు లోబడడం ద్వారా ఆశీర్వాదం ఉన్నది. దేవుని మాట వినగలిగినటువంటి బిడ్డలు విని కొంతసేపే ఆచరిస్తున్నారా? శాశ్వత కాలం మట్టుకు జీవించాలని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఉన్నత శిఖరాలైనా పర్వతాలైనా చదును చేయబడతాయి. దానికి ఒక రోజు ఉన్నదనని ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. తర్షీషు ఓడలు కేవలము తన ఊపిరితోనే నశింపచేయగలడు. గర్వించే ప్రతి వ్యక్తిని ఆయన అణిచివేస్తాడు. అందుకే దేవుని ఉగ్రత దినాన ప్రజలందరూ దాక్కునే అటువంటి పరిస్థితి వస్తుందని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. పంతొమ్మిదవ వచనంలో గనుక చూస్తే, ఇక్కడ యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావము మహాత్యముల నుండి మనుషులు కొండల గుహలలో దూరుదురు, నేల బొరియలలో దూరుదురు. ఆ దినమున యెహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి కొండల గుహలలోను బండ బీటులలోను దూరవలనన్న ఆశ నరులు తాము పూజించుటకై చేయించుకున్న వెండి విగ్రహములను, సువర్ణ విగ్రహములను, ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు. దేనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావో జాగ్రత్త సుమి. హెచ్చించబడేవాడు తగ్గించబడునని వాక్యం చెప్తుంది. వేటి విషయాలలో హెచ్చిస్తూ నీకు నీవే హెచ్చించుకొనుచున్నావు.
దేవుడు హెచ్చిస్తే పర్వాలేదు, దాన్ని తెలుసుకుని ప్రభువా నీకు వందనాలయ్యా అని ప్రభు దగ్గరకు వచ్చి శిరస్సు వహించి లోబడుతూ జీవించే జీవితము నీకుంటే గనుక నీవు హెచ్చించబడతావు. మరొక వాక్య భాగం మనం చూసుకుందాం. మనుషుల నడవడి విషయంలో 118వ కీర్తన 8వ వచనంలో ఉన్నటువంటి మాటను చూసుకుందాము. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాయబడి ఉంది. ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు. స్వార్థ ప్రియులు, స్వార్థముతో ఉన్నారు. ఈ 22వ వచనంలో ఉన్నటువంటి మాట, తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము. దేవుని వాక్యముకు అవిధేయులుగా ఉంటే నశించిపోతారు. దేవుని వాక్యమునకు విధేయత చూపిస్తే కనుక దేవుని బిడ్డల వలె జీవిస్తారు. అందుకే అహంకారులను అణగద్రొక్కుతాడాయన. అహంకారులు అణగద్రొక్కబడతారు. కనుక గర్వము నాశనానికి ముందు, గర్వము పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు వస్తుంది. కనుక వీటిని మనం లక్ష్య పెట్టవద్దనని విశ్వాసులముగా, దైవ సేవకులముగా, దేవుని బిడ్డలముగా, దేవునినే కలిగి ఉండి ముందుకు వెళ్ళే నీ యొక్క డెస్టినీ కొరకు ముందుకు వెళ్ళే భాగ్యము దేవుడు దయచేయాలని నేను ఆకాంక్షిస్తూ, నేను ఆశపడుతూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకునని వారు సబ్స్క్రైబ్ చేసుకునండి, షేర్ చేయండి. దేవునికి వందనాలు.